రోజు పచ్చిపప్పు పాయసం చేస్తున్నానండి. పచ్చిబెళ్ళ పాయసం. బెల్లం కొట్టి పెట్టాను, ఇలాచీ బెల్లం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా పచ్చిపప్పు అలాగే సగ్గుబియ్యాన్ని ఉడకబెడుతున్నాను. బాగా ఉడకాలండి. మెత్తగా ఉడికిన తరువాత మాత్రమే ఆ బెల్లంని యాడ్ చేసుకొని తరువాత ఇలాచీ పొడి కొంచెం పాలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పచ్చిపప్పు పచ్చిబెళ్ళ పాయసం అంటారు దీన్ని. సగ్గుబియ్యం పచ్చిబెళ్ళు వేసి నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. పాలండి, కాచి చల్లార్చిన పాలు కావాలి. ఇది ఉడికిన తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని ఆ పాయసం తిన్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదండి. కొబ్బరి తురుము కొంచెం వేస్తాను. ఫ్రెండ్స్, చూసారా ఈ పచ్చిపప్పు అంతా బాగా ఉడికింది. సగ్గుబియ్యం పచ్చిపప్పు. ఇప్పుడు మనం చిక్కగా ఉండటం కోసం కొంతమంది బియ్యం పిండి వేస్తారండి. నేనైతే వేయట్లేదు, బాగానే ఉంది. ఇంకెంత చిక్కదనం చాలు మనకి. బెల్లం వేసుకుంటున్నాను. బెల్లము కొంచెం ఇలాచీ పొడి సరిపడినంత బెల్లం వేసుకోండి. పాలు కాచి చల్లార్చిన పాలు వేస్తాను. తరువాత కొంచెం జీడిపప్పు గార్నిష్ కోసం కొంచెం ఉడకాలి. బాగుంటుందండి పాయసం. ఫ్రెండ్స్, చూసారా పాయసం ఎంతో చక్కగా రెడీ అయింది. ఇప్పుడైతే మా హస్బెండ్కి వేసి ఇస్తాను. మనం గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకొని తర్వాత మన దగ్గర ఉన్న జీడిపప్పు కానీ ఇంకేమైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే జీడిపప్పులు కూడా కొంచెమే ఉన్నాయండి, అవే వేస్తున్నాను. చాలా బాగుంది పాయసం. ఏమండి, ఇక పాయసం డిష్ అవుట్ చేస్తున్నాను. పచ్చి శనగపప్పు బేళ్ళ పాయసం ఇష్టం అన్నారు కదా మీరు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు. ఈరోజు ఇంకా లాగించేసేయండి తప్పకుండా. ఫ్రెండ్స్, ఇందులోకి మనము నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది పాయసం. ఆగండి, చూపించనివ్వరే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూస్తారండి. ఏమండి, ఇంకా టేస్ట్ చూడండి, తినండి మీరు. ఇక గంటలు చేయమాకండి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మాకు. ఏదైనా కానీ మొదటగా మన ఫ్రెండ్స్కి ఒక స్పూన్ పెడదాం. పెట్టండి. పచ్చిపప్పు పాయసం ఫ్రెండ్స్, ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇంకొంచెం ఆరితే చిక్కగా అయిపోయిద్ది. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంది కదా, అది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి మా హస్బెండ్. వాళ్ళ అమ్మ వండిద్దంట, చెయ్యి మేరీ అంటున్నారు. నాకైతే బాగుందా? చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను. నాకైతే పచ్చిబెళ్ళ పాయసం అంతగా రాదండి, ఎప్పుడూ నేను చేయలేదు, ఈరోజే చేశాను. మా హస్బెండ్ అయితే బాగుందని కితాబ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకొని తినండి. ఎవరైతే ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ మన ఛానల్ పక్షాన ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంక యమ్మీగా ఉంటుంది.